జయభద్ర భద్రకాళి మాత నమో నమ. శక్తిమాత కృపతో, లోక మాతపిత పార్వతీ పరమేశ్వర కృపా కటాక్షంతో, విజయలక్ష్మి కృపతో, అదృష్టలక్ష్మి మాత కృపతో ఈరోజు భారతదేశం ఆస్ట్రేలియాని చిత్తుగా ఓడించి ఫైనల్కి చేరుకుంది. ఫైనల్లో కూడా ఇప్పుడు రేపు సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ ఆడే ఎవరు విన్ అయితే వాళ్ళతో ఆడే అవకాశం ఉంది. కాబట్టి అద్భుతమైన విజయంతో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మన భారతదేశం సాధించబోతుంది. అది మన ఆయన ఆజ్ఞతన, ఆ పార్వతీ పరమేశ్వర కృపా కటాక్షంతోన, ఆ అదృష్టలక్ష్మి, శక్తిమాత, విజయలక్ష్మి మాత కృపా కటాక్షంతో భారతదేశం జెండా, ఆ భరతమాత జెండా మా అమ్మది రేపరేపలాడాలా. నా తల్లి భరతమాతది. అందరూ గర్వించదగ్గ విజయముతో భారతదేశం విశ్వగురువుతో ఇంకా ఒక్కొక్కటి అడుగులు వేసుకుంటా ముందుకు పోతుంది. రాబో రోజుల్లో వీరభోగ వసంతరాలు వచ్చి దుష్ట శిక్షణ శిష్య రక్షణ చేసే టైం కూడా ఆసనమైంది. ఇంకా మోడీలతో, యోగిలతో, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, ఇంకా రాజకీయ నాయకులతో వీళ్ళందరికీ ఇంకా మనం అవసరం లేకుండా మన ఆయన వీరభోగ వసంతరాలు రుషికొండలో ఆశ్రమం చేసినారు కదా, ఆ పీఠం మీద కూర్చొని విశ్వగురువై ఐపీఎస్ ఐఎస్లతో ఎట్లా పాలిస్తారు మీరే చూస్తారు. ఇవన్నీ రాబోదులన్నీ వీరభద్ర హెచ్చరికలు నాన్న చేసి ఇప్పుడు నేను చెప్తుంటాను, మన ఆయన వెనుకొని చేస్తున్నాడు. ఇవన్నీ మన ఆయన వాక్యాలే, నాదేం వ్యక్తిగతంగా ఏముండదు. అన్నీ మన ఆయన ఇప్పుడు చెప్పడం, వెనక నుంచి అమలు చేయడం. ఇది శివుడు ఆజ్ఞ లేదు, ఏది జరగదు. ఇదంతా మన ఆయన స్క్రిప్ట్ నాన్న, జరిగిపోయేదాన్ని చెప్తున్నాడు. బాగా గమనించండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏమన్నా ఉంటే తప్పులు గిప్పులు చేస్తే ప్రాయచిత్తం పడి మారండి ఎలుగుతారు. లేదు ఇట్లే ఉంటాం, ఇట్లే నాయకులు ఊడిగాలు చేసుకుంటా వాళ్ళు భజన చేసుకుంటూ కూర్చుంటుంటే కాలగర్భంలో కలిపేశాడు మా ఆయన. జయభద్ర.